బ్లింక్ 2 hours 14 minutes రన్ టైమ్ తో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. తెలుగులో ఇంకా అవైలబుల్ లేదు. బేసిక్ గా ఇది ఒక సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ మూవీ. ఈ మూవీని గ్రీక్ మైథాలజీలో ఒడిపస్ రెక్స్ ని బేస్ చేసుకుని తీశారు. ఇంకా మూవీ చూసాక నాకైతే నచ్చింది గైస్. చాలా డేస్ తర్వాత కన్నడ నుండి వచ్చిన డిఫరెంట్ జానర్ మూవీ ఇది. అలానే ఈ మూవీలో టైం ట్రావెల్ అండ్ టైం లూప్ ని క్రియేటివ్ వేలో ఎక్స్ప్లోర్ చేశారు. మూవీ ప్లాట్ ఏంటంటే అపూర్వ అనే పర్సన్ తన లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి మంచి జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అపూర్వకి ఒక యూనిక్ ఎబిలిటీ ఉంటుంది. అది ఏంటంటే ఐస్ ని బ్లింక్ చేయకుండా ఎక్కువసేపు ఉండడం. ఇదే టైంలో తనకి ఒక ఓల్డ్ మ్యాన్ కనిపిస్తాడు. ఆ ఓల్డ్ మ్యాన్ తనకి ఏం చెప్పాడు, ఇంతకీ అతను ఎవరు, ఐ బ్లింక్ కి టైం ట్రావెల్ కి లింక్ ఏంటి, అపూర్వ టైం ట్రావెల్ చేశాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 40 minutes కొంచెం స్లోగా క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్తారు. 40 minutes తర్వాత మూవీ పికప్ అవుతుంది. ఓల్డ్ మ్యాన్ అరివు ఎంట్రీతో మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ గా ఉంటుంది. స్వప్నగా అపూర్వ లవర్ క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ పర్లేదు అనిపించింది. మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ సబ్ ప్లాట్స్ ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటాయి. బేసిక్ గా ఇలాంటి టైం ట్రావెల్ మూవీస్ మన బ్రెయిన్ ని టెస్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే స్టోరీ పాస్ట్ అండ్ ప్రెసెంట్ కి స్విచ్ అవుతూ ఉంటుంది. అలానే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఒక ఫ్లో లో వెళ్తాయి. ఈ మూవీ కూడా అదే టెంప్లెట్ లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా ట్విస్ట్ ఏమి ఉండవు. బట్ అసలు బ్లింక్ అని ఈ మూవీకి టైటిల్ గా ఎందుకు పెట్టారు అనేది ఇంటర్వెల్ కి వచ్చేసరికి మనకి రివీల్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మనం టైం ట్రావెల్ చేసి పాస్ట్ కి వెళ్తే అక్కడ మనం ఐ బ్లింక్ చేస్తే వెంటనే ప్రెసెంట్ కి వచ్చేస్తాం. ఇది మెయిన్ కాన్సెప్ట్. బేసిక్ గా టైం ట్రావెలింగ్ మూవీస్ లో మనం ఒక వాచ్ లాంటిది యూస్ చేయడం చూస్తాం. ఇందులో కూడా వాచ్ తో పాటు ఒక ఐ డ్రాప్స్ కూడా యూస్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ నాకు కొంచెం ఫ్రెష్ గా అనిపించింది. అలానే ఇంటర్వెల్ కూడా మనల్ని ఎంగేజ్ చేసేలా ఎండ్ చేశారు. అసలు అపూర్వ టైం ట్రావెల్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని వెనక ఉన్న రీజన్ అండ్ ఎమోషన్ ని సెకండ్ హాఫ్ లో ప్రెజెంట్ చేశారు. ఇక్కడ మనకి కొంచెం స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. బట్ ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ ప్రీ క్లైమాక్స్ లో మనకి ఆన్సర్స్ ఇస్తారు. అలానే ఈ మూవీలో ఫోక్ ఫ్లోర్ సాంగ్స్ ని బ్యాక్గ్రౌండ్ లో బాగా యూస్ చేశారు. స్టోరీ కొంచెం కాంప్లెక్స్ గా ఉన్నా కూడా ఎక్కడ మనకి బోర్ కొట్టేలా ఉండదు. కొన్ని సీన్స్ లో బడ్జెట్ వల్ల ఏమో ఇంకా కొంచెం బాగా ప్రెజెంట్ చేస్తే బాగుంది అనిపించింది. లైక్ పాస్ట్ కి వెళ్ళినప్పుడు ఆ స్క్రీన్ ట్రాన్సిషన్ అండ్ సీజీ మీద ఇంకొంచెం బెటర్ ఎఫర్ట్ పెడితే బాగుంది అనిపించింది. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ మ్యూజిక్ అనొచ్చు. ఫోక్ ని యూస్ చేస్తూ అలానే సైన్స్ ఫిక్షన్ కి సూట్ అయ్యే సౌండ్స్ ని ఇచ్చారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బాగున్నాయి. ఆల్రెడీ గ్రీక్ మైథాలజీలో ఒడిపస్ రెక్స్ గురించి తెలిసిన వాళ్ళు కొంచెం గెస్ చేయగలరేమో. నేనైతే గెస్ చేయలేదు. బట్ ట్విస్ట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం ఫస్ట్ హాఫ్ లో వదిలేసిన డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ వచ్చారు. క్లైమాక్స్ డీసెంట్ గా ఎండ్ చేశారు. పెర్ఫార్మెన్సెస్ వైజ్ అపూర్వ క్యారెక్టర్ చేసిన దీక్షిత్ బానే చేశాడు. చైత్ర అండ్ గోపాల్ దేశపాండే వాళ్ళ క్యారెక్టర్స్ లో బానే చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అక్కడక్కడ తప్పితే మిగతా అంతా బానే ఉంది. డెబ్యూట్ డైరెక్టర్ అయిన శ్రీనిధి బెంగళూరు ఫస్ట్ మూవీకి ఈ మూవీని ఎంచుకోవడం ఒక బ్రేవ్ అటెంప్ట్ అని చెప్పాలి. ఫైనల్ గా నాకైతే మూవీ బానే ఉందనిపించింది. ఒక రెగ్యులర్ మూవీ కాకుండా యూనిక్ కాన్సెప్ట్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా 100% నచ్చుతుంది. నేనైతే రికమెండ్ చేస్తాను. డూ వాచ్. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.